కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్ కోలాహలంగా సాగుతోంది. మంగినపూడి బీచ్కు మూడో రోజు పర్యాటకులు పోటెత్తారు. వివిధ రకాల క్రీడా పోటీలు, సాహస విన్యాసాలను ఆస్వాదిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. కృష్ణా జిల్లా మంగినపూడిలో బీచ్ ఫెస్టివల్ కోలాహలంగా జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పర్యాటకులు బీచ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఈ బీచ్ ఫెస్టివల్కి పర్యాటకులు అలాగే సందర్శకులు ఎంత పెద్ద మొత్తంలో వస్తున్నారో ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకోవచ్చు. బీచ్ మొత్తం కూడా జనసంద్రంగా మారింది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి బీచ్ ఫెస్టివల్కి వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే వివిధ దూరాల నుంచి వచ్చేవారు ఈ బీచ్ ఫెస్టివల్లో ఆహ్లాదంగా గడపాలన్న ఉద్దేశం ఏటీవీ రైడ్స్ అలాగే జలక్రీడలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో కొంతమంది యువతలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు బీచ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు, ఏటీవీ రైడ్ చేస్తున్నారు, ఇంకేమన్నా చూసారు ఇక్కడ? లేదు, ఇప్పుడే వచ్చామండి. చాలా బాగుంది, అంతా మంచిగా అరేంజ్ చేశారు, చాలా బాగుంది. ఎప్పుడు ఇట్లా ఇంతలా జరగలేదు. మేము విజయవాడలోనే ఉంటాం, చాలా బాగా జరుగుతుంది. ఫస్ట్ టైం. మీరు ఎప్పుడన్నా చూసారా ఇట్లాంటి? లేదు, ఫస్ట్ టైం. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇలా ఇంకా చేస్తూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. బాగున్నాయా హెలీ రైడ్ కానీ లేకపోతే ఏటీవీ రైడ్ కానీ ఇట్లాంటి ఇప్పుడు గుర్రాలు కానీ చాలా ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టారు కదా? ఇలాంటివన్నీ మ్యాక్సిమం గోవాలో చూస్తే ఇలా ఇక్కడ బందర్ బీచ్లో జరగడం చాలా ఆనందంగా ఉంది. సో ఇంకా మేము ఇంకా చాలా థ్రిల్లింగ్ ఉంది, ఇంకా మోర్ రైడ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి. రైట్, మొత్తంగా ఈ మసూలా బీచ్ ఫెస్టివల్కి వచ్చిన యువత కూడా కేరింతలు కొడుతున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఈ బీచ్ ఫెస్టివల్లో ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. కానీ ఫస్ట్ టైం మచిలీపట్నంలో ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించి సందర్శకులకు ఆహ్లాదాన్ని అందించే విధంగా ఈ ఏటీ రైడ్స్ కానీ లేకపోతే పారాగ్లైడింగ్ కానీ లేకపోతే హెలికాప్టర్ రైడ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ బీచ్ ఫెస్టివల్లో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా నుంచే కాక రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో మచిలీపట్నం బీచ్ కలకల్లాడుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 4 రోజుల పాటు జరిగే ఈ బీచ్ ఫెస్టివల్కి సంబంధించి 10 నుంచి 15 లక్షల మంది పర్యాటకులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే అధికారుల యంత్రాంగం కూడా పటిష్ట ఏర్పాట్లు చేసింది. మచిలీపట్నంలో ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం, ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, మంగినపూడి బీచ్, కృష్ణా జిల్లా.